శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ గురువు గారు. గురువు గారు, అమ్మ రీసెంట్ గా తిరుపతిలో ఎందుకు రకరకాల వార్తలు లేనిపోనివి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు? అలా చేస్తూ చేస్తూ దొరికిపోయిన ఘటనలు, వాళ్ళని అరెస్ట్ చేసిన ఘటనలు కూడా చూసాము. ఎందువల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి తిరుపతి పైన? కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. ఇలాంటి సంఘటనలు తిరుపతిలో జరగడానికి కారణం ఏమిటి? మీరు గత ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. అలా చేసే వాళ్ళందరూ ధర్మ వ్యతిరేకులు. నెంబర్ 1, వాళ్ళు హిందూ పేర్లతో ఉన్నప్పటికీ హిందువులు కాదు. వాళ్ళు దైవంతో, అది ముఖ్యంగా ఏడుకొండల వాడితో పెట్టుకుని వాళ్ళ పైత్యాన్ని చూపిస్తూ బదనాం చేయడానికి, ధర్మాన్ని హేళన చేయడానికి, తద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అనేటువంటి ఒక కుత్సిత బుద్ధి, ఒక లో ప్రొఫైల్. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఆశ్చర్యపడడం అనే దాని మీద ఉండకూడదు. కొన్ని పదాలు నేను వాడకూడదు. చెక్కవలసినవి చెక్కితే చక్కబడవలసినవన్నీ చక్కబడతాయి. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు, మా చెల్లి కూడా అర్థం చేసుకుంటది. కాబట్టి తల్లి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చాలాసార్లు ఉన్నాడని నిరూపించుకున్నాడు. కానీ పార్టీ పిచ్చతో, కుల పిచ్చతో, మత పిచ్చతో, ఇంత గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య పుట్టిన రాష్ట్రం ఇది, అన్నయ్య పుట్టిన రాష్ట్రం ఇది, కన్నప్ప పుట్టిన రాష్ట్రం ఇది. ఈ కన్నాల బ్యాచ్ గాళ్ళు ఈ రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నారు. ఈ తాగుబోతు నీచులు ఎంతగా దిగజారారు. సో ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని మరియు టిటిడి చైర్మన్ నాయుడు గారిని అభ్యర్థించేది ఏమిటంటే, సెక్యూరిటీ విషయంలో మీరు చాలా కఠినంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇవ్వడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. గోవిందరాజు స్వామి గోపురము ఎక్కి 90 ml అడగటం, అది కూడా తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా చేసి టిటిడి ప్రతిష్టను దెబ్బతీయటం అనుకోవటం, వీటన్నిటిని ఎలా చూడాలి గురుగారు? వాడు చేసేడు అనే పదాన్ని నేను అంగీకరించను, చేయించారు అని నేను అంగీకరిస్తా. ఆ స్థితి అంటే ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా కనబడుతుందిగా. సెక్యూరిటీ కూడా అలర్ట్ గా లేనట్టే కదండి. అవును. కాబట్టి సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. మరి అమ్మా చెప్పండి. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ రోజు ద్వాదశి, ముందు రోజు ఉపవాసం. మేము సిడ్నీలో ఏదో చూడడానికి వెళ్తున్నాం. ఏవో కొన్ని స్నాక్స్ లాంటివి. ఆ రోజు సాయంత్రం భోజనం 6 అయింది. సో మరి డే అంతా జర్నీ అంతా ఉందని ఏవో స్నాక్స్ తినాలి. ఏవో తిన్నాం, చేయగొడుకోవాలి. రోడ్డు పక్కన ఆపమన్నారు. గురుగారు ఇక్కడ వద్దు, మనం ఇంకో చోట ఆపుదాం, మనం ఇక్కడ ఆపితే పోలీసులు వచ్చేస్తానండి. చేయగొడుకోండి, చేయగొడుకోవడం కారు ఆపమంటే అంటే వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారని చెప్పాలని చెప్తున్నా. ఒక్క పోలీసు ఉండడు, ట్రాఫిక్ సిస్టమ్ అంతా నడుస్తుంది. నేను 3 నగరాలకు వెళ్ళా, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్. ఎక్కడ ట్రాఫిక్ లో ఒక్క పోలీసు ఉంటాడు. వై నాట్ హియర్? అది నా పాయింట్. ఈ దేశం, ఈ రాష్ట్రం చల్లగా ఉందంటే దేవాలయాల వలన.
ఆ దేవాలయాన్ని కాపాడుకోకపోతే ఎలా? ఉమ్, కాబట్టి టిటిడి చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా టైట్ సెక్యూరిటీ పెట్టాలి. దేవాలయాల దగ్గర ఎక్కువ మందిని పెట్టాలి, పర్ఫెక్ట్ గా పెట్టాలి, హిందువులనే పెట్టాలి, వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించాలి, ఉమ్. వాడికి బొట్టు ఉండాలి. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రైట్. ఒక అమ్మ నువ్వు టాపిక్ తెచ్చావని చెప్తున్నా. గురుగారు నిన్న మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు తిరుపతి నుంచి. ఉమ్, వాడు ఒక పత్రికలో పనిచేస్తాడు. వాడు బాధపడుతూ ఉమ్, ఏదో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, మనం వెళ్దాం నాన్న అని చెప్పాను. ఈ కంకణం వేయించుకునే వాళ్ళకి ఉమ్. తిరుమల మెట్ల దారిలో వేసేవారు ఇదివరకు. ఓకే. ఇప్పుడు ఉమ్, అది అలిపిరిలో జనమంతా ఆ కంకణం వేయించుకుని మళ్ళీ పైకి వెళ్ళడం సంథింగ్ ఏదో జరుగుతుంది. ఉమ్, అలా సిస్టమ్ కాకుండా దారిలో వెళ్ళే వాళ్ళకి అలా వేయించుకుని వెళ్ళేటట్లే ఉండాలి. ఓకే. ఇది టిటిడి ఈఓ గారు అజయ్ కలాం గారు ఇది చూడగలరు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎన్నో ఊళ్ళ నుంచి, ఆడోళ్ళు, పిల్లలు, వృద్ధులు, వాళ్ళందరినీ అలాగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని ఒక భక్తుడు బాధపడ్డాడు. సో భక్తులను బాధ పెట్టి ఎవరు సుఖపడరు. స్వామివారి భక్తుల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్లేదు, వాళ్ళ మీద పువ్వులు పడేలా చూడకుండా ఉంటే చాలు. నా అన్వేష్ అనే ఒక యూట్యూబరు తన ఇష్టానుసారం నేనే బ్రహ్మని, నేనే దేవుణ్ణి అంటూ మాట్లాడుతూ గరికపాటి లాంటి వారి పైన వారిని దూషిస్తూ రకరకాలుగా వర్డ్స్ మాట్లాడుతూ చేయటం జరిగింది గురుగారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను చూశానమ్మా. ఉమ్, ఎవరికైనా ఒక పిశాచం పడితే, లేదు దారు పితాయినా ఉమ్, అది ఎక్కితే, లేదు గోవర్ధన నీకు బాగా మదం ఎక్కిందిరా అన్నట్టుగా అది ఎక్కిన, లేదు పాషండ మతం ఎక్కిన ఓ వ్యక్తి అలా తయారవుతాడు. ఉమ్, అతని మాటల్లోనే మనం విన్నాం, అతనికి 8 కోట్లు వచ్చిందని ఏదో చెప్పాడు. అవును. అలాగే ఇన్ని దేశాలు తిరగడానికి కారణం ఓ బ్లాక్ బుక్, అతను క్రైస్తవ మతం అని అతనే చెప్పాడు. మళ్ళీ ఇంకో ఆడియో వచ్చింది, ఇలాగా గొడవ అవుతుంది, మనం హిందూగా యాక్ట్ చేసేద్దాం అని వాడు చెప్పడం. ఉమ్, సో ఇదంతా అతను చేయడానికి కారణం డబ్బు మతం ఒకటి, బైబిల్ ఎక్కడం ఒకటి. అతను అడ్డమైంది తింటాడు, అవును. అడ్డమైంది తాగుతాడు. ఇక భూమి మీద కదిలే ప్రతి ప్రాణి అతని పొట్టలోకి వెళ్ళిందే. పాములు, తేళ్లు, జెర్లు, పురుగులు, రకరకాలు. కాబట్టి ఇన్ని రకాల అవగుణాలు ఉన్నవాడి నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక మనిషి దిగజారితే ఎలాగైనా మాట్లాడతాడు. అదొక అతను ఒక ఉదాహరణ, ఇంకా అంతకు మించి మనం చెప్పడానికి లేదు. కానీ అతనికి ఇంటర్పోల్ ద్వారా ఉమ్, ఇండియన్ గవర్నమెంట్ పోలీస్ కెన్ డూ జస్టిస్. రైట్ గురుగారు. అసలు శివాజీ గారు ఆడవారి వస్త్రధారణ పైన చేసినటువంటి కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా? ఎందుకు సమర్థించరమ్మా? ఉమ్, అతను ఏమీ అధర్మంగా మాట్లాడలే, అన్యాయంగా మాట్లాడలేదు, ఎవరిని కించపరుస్తూ మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడాడు. అతను శివాజీ మాట్లాడిన దాన్ని ఊరికే నేను నిన్న కూడా సభలో చెప్పాను, ఇవాళ కూడా మాట్లాడాను. చిన్న మొక్కల్లో చెబితే కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే నువ్వు హిట్టు లేకపోతే పట్టు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అనేది నువ్వు చెయ్యొచ్చు. ఎక్కడ? మీ ఇంట్లో కదా, మీ ఇంట్లో నువ్వు రోడ్డు మీద పబ్లిక్ లో దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ సొసైటీ, అంతే. ఇష్టం వచ్చినట్టు అతను శివాజీ మాట్లాడిన మాటలు 100% పద్ధతి. ఈ దేశాన్ని గౌరవించే ప్రతి వాళ్ళు అది ఫాలో అవ్వాలి. మా ఇష్టము అనేటువంటి మాటలు
మాట్లాడడం ఇట్స్ నథింగ్ బట్ పైత్యం. శంబాలా సినిమా చూసారా గురువు గారు? ఆ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? అద్భుతం అమ్మా. ఉమ్. సాయి కుమార్ గారే మెసేజ్ పెట్టారు ఓ మాట్లాడాలని. మాట్లాడినప్పుడు వారు ఇన్వైట్ చేశారు. వారితో పాటుగా తనికెళ్ళ భరణి గారు, గంగాధర శాస్త్రి గారు, ఇంకొంతమంది ప్రముఖులు వస్తారు. ఉమ్. స్వామీజీ మీరు కూడా రావాలి అని 2వ తారీఖు జనవరి. ఉమ్. కానీ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనాలు, ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సమ్మేళనాలు జరుగుతున్న దృష్ట్యా మేము రాలేని పరిస్థితి. అందువలన ఇంక మేము ఇక్కడ చూస్తాం సార్ విజయవాడలో అంటే ఓకే. వారు ఏర్పాటు చేశారు. మేము అందరం వెళ్ళి చూసాం. ఉమ్. వారు రాత్రి ఆ రోజు సినిమా అయిన తర్వాత, సెకండ్ షో అయిన తర్వాత ఉమ్. అందరూ ప్రేక్షకులతో మాట్లాడారు, చాలా సంతోషపడ్డారు. అలాగే సరదాగా వారితో అగ్ని అన్నప్పుడు అది కూడా వీడియోలో ఉంటుంది, ఆ, ఆ, వీడియోలో ఉంటుంది, ఆ, వీడియోలో ఉంటుంది. ఓకే. సినిమాని నేను ఆనందపడిన విషయం ఏంటంటే అసలు ఆర్భాటం చేయకుండా తీశారు. ఉమ్. అస్సలు ఆర్భాటం లేదు, చాలా తగలబెట్టేయలేదు. చాలా చోట్ల చూడండి ఓ పాటకే 5 కోట్లు తగలెట్టేస్తుంటారు, ఉమ్. లేకపోతే ఒక దానికి ఏదొచ్చింది. అసలు ఇక్కడ ఆయన డైరెక్టర్ కొత్తవాడు, కానీ ఎక్కడ అనవసరం ఎక్కడా లేదు. ఓకే. చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంది. చాలా సింపుల్. అంటే దైవీ శక్తులు లేవు అని అనుకునే వాళ్ళకి ఉన్నాయి అనేటువంటిది ఒక తార్కాణంగా ఉదాహరణగా తీశారు. బాగుంది. ఉమ్. ఇలాంటి సినిమాలు రావాలి. అఖండ లాంటివి, హనుమాను, మిరాయి, ఉమ్. శంబాల, ఇలాంటి రావాలి, ఇంకా చాలా రావాలి. ఉమ్. మంచిర్యాలలో తల్లి ఒక వ్యక్తి గురువు గారు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ ఇవన్నీ చూసి వాళ్ళ మదర్ ని పాస్టర్ దగ్గరికి తీసుకెళ్లి మా మదర్ ని టచ్ అంటే పైకి లెగుస్తుంది అని చెప్పేసి పాస్టర్ దగ్గరికి తీసుకెళ్లటం జరిగింది. ఇది అసలు ఇది ఏమనాలి దీన్ని? ఇది ఎంతవరకు వెళ్తుందంటారు ఇంకా? నేను పోల్చకూడదు, కానీ పోల్చకపోతే అర్థం కాదు. ఏదో సినిమాలో ధర్మాల సుబ్రహ్మణ్యం గారు అంటారు, మా అమ్మాయి తగ్గిపోద్ది అంటారా అని అడుగుతాడు. దాన్ని పిచ్చి అంటారండి, పిచ్చి అంటాడు. సేమ్ బైబిల్ ఎక్కితే ఏదో విధంగా దిగజారుతారు. ఈ దిగజారిన వాళ్ళలో అన్వేషులు అంటే వాళ్ళు అలా దిగజారితే వీళ్ళు ఎలా దిగజారుతారు. ఎవరైనా చస్తే లేవడం అనేది ఉంటుందా? మీరు ఇది మొదటిసారి అయితే పోన్లండి అనుకోవచ్చు, కానీ పాస్టర్లు చేసే పాపిష్టి పనులకి పాపం అమ్మ. సౌత్ ఆఫ్రికాలో వాడెవడో పాస్టర్, ఆ పోరంబోకు 400 మంది 600 మంది చచ్చిపోయారమ్మా. మీరు తిండి తినడం మానేయండి, మీరు అలా చనిపోతే పరలోకం వెళ్ళిపోతారంట. ముందాడు చచ్చిపోతే బాగుండేది కదమ్మా. ఆ పాస్టర్ చచ్చిపోతే ఎంత బాగుండేది. ఆడు చావలేదమ్మా, కొన్ని 100 మంది అమాయకులు చచ్చిపోయారమ్మా. అలాగా ఈ అతను ఎవరో ప్రవీణ ఏదో ఉంది, బెల్లంపల్లి ఏదో, అక్కడ కూడా ఓ తల్లి తన పిల్లవాడిని తీసుకొచ్చింది ఒక 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇంకో పిచ్చి తల్లి బలేపి. ఇది ఇంకా ఆ బైబిల్ అనే ఒక ఉన్మాదం ఎక్కితే ఇంకా అంతే. ఇప్పుడు నిజంగా కదమ్మా, నిజంగా ప్రార్థన చేస్తే, టచ్ చేస్తే, లేదా ఆయిల్ వేస్తే, లేకపోతే కర్చీఫ్ వేస్తే పని అయిపోతుంది, రోగం తగ్గుద్దంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడుండే తెలంగాణ గవర్నమెంట్కి, ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్ర గవర్నమెంట్లు హాస్పిటల్ అవి తీసేయండి, హాస్పిటల్లే తీసేయండి. లేదు అసలు వైద్య విద్య అనేది క్యాన్సిల్ చేసేయండి. ప్రతి హాస్పిటల్లో ఓ పాస్టర్ని పెట్టేయండి. వాడు వచ్చిన వాళ్ళందరికీ టాచ్ గడ్డ పగిలిపోను అంటాడు, ఇంక ఎర్రగడ్డ బ్యాచ్ అంటాను. వాడి ముఖానికి కళ్ళజోడు లేకపోతే వాడు బైబిల్ చదవలేడు. వాడు కిడ్నీలో రాళ్ళు తీసేస్తాడు,
ఉమ్, కొన్ని మాట్లాడకూడదు. ఒక ఆవిడ వృద్ధురాలే ఏదో వీడియోలో, ప్రభువా నాకు బిడ్డల సంచి లేదు, నేను వాడిని అడిగాను, వాడు ఇచ్చేసాడు. అదే ప్లాస్టిక్ సంచా, గర్భ సంచా, ప్లాస్టిక్ సంచా? ఉమ్, కాబట్టి ఈ పిచ్చి ముదరడం దేశానికి, సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఇటువంటి పిచ్చి వాళ్ళని తయారు చేస్తున్న ఆ పనికిమాల బైబిల్ని బ్యాన్ చేసేసి సమాజాన్ని కాపాడాలని ఈ దేశంలో ఉన్న అందరు అధికారుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని కోరుతున్నా. పిచ్చోళ్ళని తయారు చేసే పుస్తకాలు ఎందుకండి? లీవ్, వాస్తవంలో జీవించు, ప్రాక్టికల్లీ జీవించేవాళ్ళు